తెలంగాణలో సాగర్ ఎన్నికకి సంబంధించి అన్ని పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ మంచి జోష్లో ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉద్యోగులకు పీఆర్సీ పెంపు ఇలాంటి అంశాలన్నీ కూడా తెలంగాణలో చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పుడు ఇలాంటి అంశాలన్నింటిపైన మనతో పాటుగా స్పందించడానికి టీఎంఆర్పీఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇటుక రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాండి. ఇప్పుడు ఓవరాల్గా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకుంది. సో దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2 రాష్ట్రాల ప్రజలు చాలా సుదీర్ఘంగా పోటాపోటీగా ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది. 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూశారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ తనకి డబ్బు లేకున్నా, పేపర్ కవరేజ్ కానీ మీడియా కవరేజ్ లేకున్నా, ఆయనకున్నటువంటి టాలెంట్తోని, మరి ఆయనకున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ దాన్ని ఉపయోగించుకొని ఈరోజు 2 రాష్ట్రాల్లో సామాన్యుడు కూడా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచేటువంటి దారుల్ని ఆయన బాటలు వేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎలక్షన్లో కూడా వాణిదేవి గారు మరి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందో ఓడుతుందో, మరి ఏ రకంగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పి కేసీఆర్ గారు క్యాండిడేట్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కూతుర్ని పెట్టి అక్కడ ఎలక్షన్లో పోటీలో పెట్టాడు. మరి మహబూబ్నగర్, రంగారెడ్డి, ఇక్కడ హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, రాజాసింగ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి గద్వాల్లో డీకే అరుణ గారు ఉన్నారు, జితేందర్ రెడ్డి గారు. ఒక బలమైన నాయకత్వం బీజేపీ నుంచి ఉంది కాబట్టి అక్కడ ఒక 8 నుంచి 9 వేల ఓట్ల వరకు తేడాతో అక్కడ బీజేపీ ఓడిపోవడం జరిగింది. మరి టీఆర్ఎస్ గెలవడానికి కారణము మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు పేపర్లో కానీ టీవీల్లో కానీ చూస్తూ ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారు. మరి కేసీఆర్ బొమ్మతో పాటు పివి నరసింహారావు బొమ్మ వేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కానీ, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పివి నరసింహారావు ఫేస్ని చూసి ఓట్లు వేసిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బలమైన నాయకుడు ఏదైతే కోదండరామ్ కానీ, మరి పల్లారాజేశ్వరరెడ్డి కానీ, మరి అక్కడ ఉన్న చెరుకు సుధాకర్ కానీ, మరి అక్కడ రాణి రుద్రమాదేవి కానీ, మరి మనకు ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమాలు నడిపించిన నాయకత్వం అంతా కూడా అక్కడ పోటీలో ఉండే. మరి అక్కడ పల్లారాజేశ్వరరెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టిండు, దొంగ ఓట్లు వేయించినని చెప్పి చాలా ప్రచారం జరుగుతూ ఉంది. మరి కొన్ని 24 నుంచి 25 వేల ఓట్లు కూడా అవి చెల్లనోట్లుగా దాన్ని కౌంట్లో తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే ఏ ఓట్లు అయితే చెల్లయని చెప్తా ఉన్నారో 24 వేల ఓట్లు, ఆ ఓట్లు ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లు అనేది ఏదైతే వచ్చిందో, ఒక వాదన వచ్చిందో ఆ దొంగ ఓట్లు, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కారు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళని ఏ రకంగా ఓటు వేయాలో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ 24 నుంచి 25 వేల ఏదైతే ఓట్లు పడ్డాయో చెల్లని ఓట్లు, ఆ ఓట్లని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలివి వాళ్ళు ఉంటారు. మరి ఓటు ఏ రకంగా వేయాలనే ప్రచారం కూడా ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా ఈ దొంగ ఓటర్స్ అని చెప్పి నేను ఈ రకంగా అంటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ అది. ఆ ఎలక్షన్లో ఓడిపోయినా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోదు. మరి గెలిచినా మళ్ళీ ఇంకేమైనా లాభాలు ఉన్నాయంటే లాభాలు కూడా లేవు. ఎమ్మెల్సీ ఎలక్షన్ మామూలు ఎలక్షన్. మరి ఫంక్షన్ హాల్లలో ఎలక్షన్ కౌంటింగ్కు, ఎలక్షన్ ఓటింగు బూతుల దగ్గర ఫంక్షన్ హాల్లను బుక్ చేసి ఫోన్పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన గెలుపు నేను టీఆర్ఎస్ గెలుపు కాదని చెప్తా ఉన్నాను. మరి తీన్మార్ మల్లన్న, నేను చిన్న ఒక సామెత చెప్తా. బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు బాహుబలిలో ఆయన హీరోగా ఉంటాడు. మరి యుద్ధ సమయంలో ఆయనకు సామాగ్రి ఏదైతే యుద్ధ సామాగ్రి ఉంటుందో దాన్ని మొత్తం కూడా యుద్ధానికి చేసేట్టు పనికిరానటువంటి సామాగ్రి ఇచ్చినా కానీ ఆ బాహుబలి సినిమాలో ఏ రకంగా ప్రభాస్ గారు యుద్ధంలో గెలవడానికి ఆయన కొన్ని గుడారాలను తెంపేసి టెంట్లన్నీ తీసుకొచ్చి ఆ టెంట్లతో సైన్యం శత్రువుల మీదకి దాడి చేసిన విధంగా ఆయనకున్నటువంటి చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ రకంగా బాహుబలిలో ఏ రకంగా ప్రభాస్ అయితే మన శత్రువులను ఎదుర్కోవడానికి ఆయన టెక్నిక్ ఉపయోగించిండో ఈరోజు తీన్మార్ మల్లన కూడా అదే ఉపయోగించిండు. ఈ గెలుపు ఖచ్చితంగా తీన్మార్ మల్లనదే, టీఆర్ఎస్ పార్టీ గెలుపు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అండ్ రాజు గారు, ఇప్పుడు సాగర్ ఎన్నిక కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్రెడీ బీజేపీ అండ్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ కూడా చాలా అభ్యర్థులు ప్రకటించేసి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సో ఇట్లాంటి టైంలో వాటికి సంబంధించి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? సాగర్ ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోవడం వల్ల సాగర్ ఉప ఎన్నిక వస్తూ ఉంది. మరి సాగర్ ఎన్నికల్లో ఖచ్చితంగా
మనం ఇప్పుడైతే చూసాం 100 కోట్లు, మరి ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టవచ్చు, 200 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. అంటే కేసీఆర్ గారు పెట్టవచ్చు. ఎందుకంటే దుబ్బాక కానీ హైదరాబాద్ గేటర్ ఎలక్షన్ చూసిన తర్వాత కేసీఆర్ గారికి భయం పట్టుకున్నది. ఏ భయం అంటే రేపు సాగర్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోతే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని దూరం అవుతారని చెప్పి, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన బాగలేదని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఆయన సాగర్ ఎలక్షన్లో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పుడు జానారెడ్డిని కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి పెడితే మరి టీఆర్ఎస్ క్యాండిడేట్ని ఇంకా డిక్లేర్ చేయలే, బీజేపీ కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈ సాగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మేల్కో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మోసాలు, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని, కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా మంది పేద ప్రజల పట్ల కానీ మరి ఇక్కడ పరిపాలనలో జరుగుతున్న స్కీమ్లలో ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో వెనుకబడిపోయింది కాబట్టి సాగర్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఇంకొకటి, ఉద్యోగస్తులు ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి పీఆర్సీ పెంపు కూడా ఎట్టకేలకు పెంచారు. సో దీంతో ఎవరు సంతోషంగా ఉన్నారనుకోవచ్చు. పీఆర్సీ పెంచడం అనేది కేసీఆర్ గారు సాగర్ ఎలక్షన్ అంటే దృష్టిలో పెట్టుకొని పెంచిండు. ఎందుకంటే 2018, 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలకి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని 2020 పీఆర్సీని ఇప్పుడు 2020 కోట్ల ఇస్తా ఉన్నాడు. మరి 2 సంవత్సరాల పీఆర్సీ వెనుకబడిపోయింది, దాన్ని ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఎలక్షన్ ఉందని చెప్పి పీఆర్సీ ఇస్తా ఉన్నాడు. మరి పీఆర్సీ ఉద్దేశం ఏంటంటే ఆ బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళకే అది బెనిఫిట్ అవుతుంది. మరి పీఆర్సీ మీద కూడా పెద్దగా 30% ఇచ్చింది కాబట్టి పెద్దగా బెనిఫిట్ లేదు. మరి ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా 2013 నుంచి 2017 వరకు ఇవ్వలేదు. మరి 17 నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు 21 వరకు కూడా అది కార్పొరేషన్గా ఉంది కాబట్టి ఆర్టీసీ కార్మికులను కూడా తుంగలో తొక్కేశాడు. మరి పీఆర్సీ ప్రకటించడం అనేది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్రకటించిండు. ఉద్యోగస్తులు కానీ పీఆర్సీ ఎవరికైతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని 100%గా వాళ్ళు స్వాగతిస్తలేరు, వాళ్ళకు నష్టమే జరుగుతుందని చెప్పి కూడా చాలా మంది ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి రాజు గారు, ఇప్పుడు రిటైర్మెంట్ వయసు కూడా పెంచారు. ఒకవైపు నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ లేకుండా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ రిటైర్మెంట్ వయసు కూడా పెంచడం కొంతవరకు ఆందోళన చెందాల్సినటువంటి అంశం. సో దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? చాలా అన్యాయం అండి ఇది. రిటైర్మెంటు ఏజ్ని పెంచడం అంటే నిరుద్యోగులు కానీ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా దాన్ని అనగదొక్కడమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు 58 సంవత్సరాలకు పరిమితం. 58 సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్డ్ అయిపోవాలి. మరి 58 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంకా 3 సంవత్సరాలు వేస్తే 61 సంవత్సరం అవుతుంది. 58 సంవత్సరాలు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ కాకుండా 61 సంవత్సరానికి ఇంక 3 సంవత్సరాలు పెంచితే ఆయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ 3 ఏళ్ళ తర్వాత వస్తాయి. మరి కూతురు పెళ్ళే కానీ కొడుకు పెళ్ళే కానీ ఇల్లు కట్టుకోవడమే కానీ ఆయనకు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేవనుకో ఈ 3 సంవత్సరాలు ఉద్యోగం చేయలేడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కే పరిమితం అవుతుంది ఆయనకున్న ఏజ్ని బట్టి. మరి ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాలి కదా, ఆయన కష్టం చేయాలి, పని చేయాలి కాబట్టి 3 సంవత్సరాలు పెంచితే ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండి లేకుంటే ఆయనకు షుగర్ ఉండి బీపీ ఉండి మరి థైరాయిడ్ ఉండి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి వాళ్ళకి నష్టమే జరుగుతుంది. మరి కూతురు పెళ్ళిలో లేకుంటే కొడుకు పెళ్ళిలో చేయాలంటే కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే పెళ్లి చేయాలనుకున్న ఏజ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏజ్ పరిమితిని చూసుకొని గవర్నమెంట్ ఉద్యోగం రావాలనుకున్నటువంటి ఆ విద్యార్థులే కానీ నిరుద్యోగులకే కానీ వాళ్ళకు ఉద్యోగం రాదు. ఎందుకంటే ఒక టైం వరకు అది ఏజ్ ఉంటుంది. అవి ఇప్పుడు 3 సంవత్సరాలు పెంచింది కదా, ఆ ఏజ్ అయిపోయిందంటే గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హుడు అవుతాడు అతను. అందుకని దాని మీద చాలా మంది కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ నష్టపోతారు. అది చాలా పొరపాటు చేస్తున్న కేసీఆర్ గారు. మరి పెంచిన 58 నుంచి 61 వరకు పెంచినటువంటి ఆ టైం 3 సంవత్సరాలను కూడా రిటైర్మెంట్కు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులను ఇవ్వకుండా లో బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది ఒక ఎత్తుగడ వేసిన కేసీఆర్. ఈ ఎత్తుగడను కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. సాగర్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఉద్యోగస్తులు రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరి నిరుద్యోగులు విద్యార్థులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని సాగర్ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అని కూడా బడ్జెట్లో ఇప్పుడు దళితులకి 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ప్రకటించారు. దానికి సంబంధించి మీ స్పందన ఏంటి? దళితులు అనే పదాన్ని కేసీఆర్ గారు వాడొద్దు. దీన్ని సుప్రీంకోర్టులో దళితులు అనే పదాన్ని వాడొద్దని చెప్పి కూడా ఒక ఆర్డర్స్ ఇష్యూ చేశారు. కేసీఆర్ గారు ఇంకోసారి ఆ మాట మాట్లాడొద్దు. ఎందుకంటే 1000 కోట్లు అని చెప్తా ఉన్నాడు. మరి గడిచిన 7 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్కి వచ్చే నిధులు, సప్లాన్ నిధులు, మాకు ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా అన్నీ ఖర్చు పెట్టిన తర్వాత మిగులు బడ్జెట్ని మళ్ళీ దాంట్లో కలపాలా. దగ్గర 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీలకు ఖర్చు పెట్టాలా.
10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు మరి అనేక రకరకాలుగా ఇతర స్కీమ్లకు ఖర్చు పెట్టింది కానీ ఎస్సీలకు ఖర్చు పెట్టలేదు. 3 ఎకరాల భూమి 7 లక్షల రూపాయలు ఉంటుంది, దాన్ని 10 లక్షలు చేయమని మా డిమాండ్ ఉంది. మరి కళ్యాణ లక్ష్మి ఎస్సీలకు 2,50,000 రూపాయలు ఇవ్వని చెప్పి మా డిమాండ్ ఉంది. మరి కేసీఆర్ గారు ఏదైతే దళితులకు 1000 కోట్లు అంటుండో, కేసీఆర్ గారు దళితులంటేనే పడది. ఎస్సీలలో మాదిగలంటే ఇంకా చిన్న చూపు. మరి దళిత ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసింది కాబట్టి కేసీఆర్ గారికి దళితులందరూ దూరం అయ్యారు. 1000 కోట్లు కాదు, ఆయన 40,000 కాదు 50,000 కోట్లు ప్రకటించిన దళితులు అనే వాళ్ళు కేసీఆర్ నమ్మరు. కేసీఆర్ చెప్పే మాటలన్నీ అబద్ధాలు, అన్ని మాటలు కూడా బూటకం, నాటకం అని చెప్పి కూడా దళితులందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఎడమకాలు చెప్పుతో సమానం అన్నటువంటి కేసీఆర్ గారికి దళితులు సాగర్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నారు. అన్ని కూడా తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందని చెప్పేసి ఒకవైపు వినిపిస్తుంది. సో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతుందని కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అతి కొద్ది రోజుల్లో కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇట్లాంటి టైంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమా? ప్రత్యామ్నాయ పార్టీ అవసరం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒంటెద్దు పోకడలతో నియంత పరిపాలన జరుగుతున్నప్పుడు బీజేపీ ఆల్టర్నేట్ అనుకున్నాం మేము. మరి బీజేపీ బండి సంజయ్ కానీ, బీజేపీలో ఉన్నట్టు రఘునందన్ రావు కానీ వీరిద్దరు కూడా కేసీఆర్పై బలమైన పోరాటం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. మరి పోరాటం చేస్తూ ఆయన చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 1,00,000 కోట్ల తారుమారు జరిగింది, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి అమిత్ షా గారికి కానీ, ప్రధానమంత్రికి కానీ ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మరి వెంటనే కేసీఆర్ గారు 2 రోజుల పర్యటన ఢిల్లీకి పెట్టుకొని పోయి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడడం లేదు. మరి మన బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ రెండే అని చెప్పి మనకు కొంచెం అర్థమవుతుంది. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం కేసీఆర్ గారు, మరి బీజేపీ, టీడీపీ అని చెప్పి ఒకసారి టీఆర్ఎస్ అని చెప్పి, మరి ఇప్పుడు షర్మిల పార్టీ కొత్త పార్టీ రావడం చాలా సంతోషకరం. రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆమెకు అనుభవం ఉంది, తన అన్న కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొత్త పార్టీ పెడితే బాగానే ఉంటుంది. ఆల్టర్నేట్గా ఈరోజు ఒక కొత్త పార్టీ కావాల్సిందే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె ఇప్పుడు సదస్సులు పెట్టుకుంటూ వెళ్తూ ఉంది. మరి ఈ సదస్సులలో అన్ని సదస్సులు పెట్టిన తర్వాత 10 జిల్లాల్లో ఆమెకు ఉన్నటువంటి సమాచారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు, కేసీఆర్ స్కీమ్లలో ఏదైతే స్కామ్లు జరుగుతున్నాయో ఆ స్కీమ్లు అంటే మన పేద ప్రజలకు అందట్లేవో ఈ స్కీమ్లన్నింటినీ కూడా షర్మిల గారు తీసుకొని ముందుకెళ్తే ఆ పార్టీ కొద్దిగా అంటే రాష్ట్రంలో ఎస్టాబ్లిషన్ అవుతుంది, ఎంతో కొంత ఆల్టర్నేట్గా నిలబడగలుగుతుందని చెప్పి సందర్భంగా తెలియస్తాం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఫైన్, బట్ లాస్ట్గా ఒక క్వశ్చన్, టీఎంఆర్పీఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీద, టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఏ రకంగా ఈ పరిపాలనని ముందుకు తీసుకెళ్తుందో వీటన్నిటి మీద కూడా తెలంగాణ ఎంఆర్పీఎస్ చాలా సీరియస్గా ఉంది. 3 ఎకరాల భూమి నిరంతర ప్రక్రియ అని చెప్పి దాన్ని పక్కకు పెట్టేసిండు కేసీఆర్. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసిండు. మరి బ్యాంకులకు లింకు లేకుండా లోన్లు ఇవ్వమంటే ఆయన లోన్లు బ్యాంకులకు లింకు లేకుండా ఇవ్వడం లేరు. సప్లాన్ నిధులు కూడా అన్ని పక్కకు పెట్టేసిండు. మా ఎజెండా ఈ రాష్ట్రంలో అసైన్ భూములు ఎవరికి ఉంటాయండి? ఎస్సీలకు ఉంటాయి. ఎస్సీల్లో ఉన్నటువంటి పేదలకు అసైన్ భూములు ఇస్తారు. మరి అసైన్ భూములు ఉన్నటువంటి భూములను గుంజుకోవడం, రైతు వేదికలు అని చెప్పి గవర్నమెంట్ సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్లకు, మరి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీసుల కొరకు ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములన్నింటినీ కూడా లాక్కోవడం జరుగుతుంది. మరి 3 లక్షల ఎకరాల భూమి ఇది ఏదైతే కబ్జా కాలం తీసేసిందో ఆ కబ్జా కాలం తీసేయడం వల్ల 3 లక్షల ఎకరాల భూమి ఎస్సీల నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళ దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి 3 ఎకరాల భూమి కానీ మరి సంక్షేమ పథకాల్లో మాకు రావాల్సిన వాటా మీద ఖచ్చితంగా తెలంగాణ ఎంఆర్పీఎస్ భవిష్యత్తులో పోరాటం చేస్తుంది. సాగర్ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దళిత వర్గాలను అందరూ కూడా ఏకం చేసి అక్కడ మేము టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి మేము ముందుకెళ్తాం. మరి అదే రకంగా పీఆర్సీ పెంచిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లాభమో నష్టమో ఎంతో కొంత జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు తక్కువ ఇస్తున్నారు. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా జీతాలు పెంచే విధంగా కూడా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో ఓవరాల్గా తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ షర్మిల పార్టీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీని నెక్స్ట్ సాగర్ ఎన్నికలు ఏదైతే ఉందో సో దళిత సంఘాలన్నీ కూడా ఒకవైపు తీసుకువచ్చి టీఆర్ఎస్ పార్టీ గట్టి బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇటుకు రాజు గారు చెప్పినటువంటి మనం చూసాం. సో కెమెరా పర్సన్ శ్రీకాంత్, కార్తిక్, హైదరాబాద్.